నా సాక్ష్యం ఏమనగా ఆరాధన టీవీలో 2 గంటల నుంచి 4 గంటల వరకు ఫోన్ కాల్స్ చేసేవారు. అప్పుడు ఓకే, చెప్పండి. అప్పుడు పేరు పెట్టి పిలిచారు. అంటే మా ఫోను కలిసింది. కలగానే నవీన్ నవీన్ అని పేరెట్టి నన్ను పిలిచారు. అప్పుడు ఈ కన్ను ఈ లోపలికి ఉండేదండి. ఓకే, అది అప్పటి నుంచి దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడండి. మెడిసిన్ కూడా వాడినా కానీ మెడిసిన్లో ఏమీ లేదు, కానీ స్వస్థపరిచి ఇవ్వాలనే ఉన్నదని చెప్పేసి నేను లైవ్లో కూడా వేకివించాను. నాకు పిట్స్ వ్యాధి నుంచి కూడా దేవుడు నన్ను లైవ్లోనే స్వస్థపరిచాడండి. అది నా ఫోటో అండి. నా కొన్ను లోపడుకున్న ఫోటో చూడండి. ఆ ఫోటోలో ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ ఐ నా చిన్నప్పుడు అండి అది. ఓకే, అప్పుడు నాకు లేదు 12, 13, 14 సంవత్సరాలు ఉండే ఆ ఫోటో అండి. ఇప్పుడు ఆ కొన్ను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందండి. క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు. డాక్టర్లు అన్నారు ఆపరేషన్ పడుతుందండి అని. అంటే ఆపరేషన్ పెడితే మా తల్లిదండ్రులు అయితే చాలా ఇబ్బంది పడ్డారండి. కానీ ఆపరేషన్ కాదు, కానీ దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పేసి విశ్వసించారు. ఆ రోజు ఆదివారం అండి. చర్చి నుండి ఇంటికి వచ్చిన తర్వాత కలదని అనుకున్నాం, కానీ సడన్గా ఫోన్ కాల్ కలిసిందండి. కలగానే వెంటనే అయ్యగారు ప్రార్థన చేశారండి. అని ప్రార్థన చేశారండి. వెంటనే నాకు స్వస్థత జరిగిందండి. ఆరాధన ఛానల్లో 2 నుంచి 4 వరకు లైవ్ వస్తుంది కదా, ఆ లైవ్ టైంలో వీళ్ళు కనెక్ట్ అయ్యారనమాట. అప్పుడు ఫోన్లో మాట్లాడే వాళ్ళం కదా. మేము చర్చి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ కలుతుంది అని అనుకున్నామండి. తర్వాత మాలో కూడా కలదు అని అనుకున్నాం. బట్ కానీ సడన్గా కలిసిందండి. కలిస్తే అయ్యగారు అన్నారు, నవీన్ మాస్టర్ అని చెప్పి పిలిచారండి నన్ను. పక్కనే మీరు కూడా ఉన్నారండి. అలా కాక ఏం జరిగింది అప్పుడు ప్రార్థన చేశారు అమ్మగారు. ఆ రోజే కంటికి ప్రేయర్ చేశారు. దాని తర్వాత ఏం జరిగింది? అంటే ఈ కన్ను ముందుకి పిట్స్ ఉండేదంట అమ్మగారు. నాకు చిన్నప్పుడు వచ్చిందంట అమ్మగారు. ఆ పిట్స్ కూడా ఉండేది. అప్పుడు కూడా పిట్స్కి కన్నుకి కూడా కలిపి ప్రార్థన చేశారు అమ్మగారు. చేశారు అమ్మగారు. లైఫ్ లాంగ్ వాడాలన్నారు అమ్మగారు మెడిసిన్ అయితే. కానీ లైఫ్ లాంగ్ వాడాలన్నారు. ప్రార్థన చేశాక ఎంత కాలానికి నీ కన్ను అంటే వెంటనే జరిగిందా, మెల్లమెల్లగా జరిగింది అమ్మగారు. అంటే ఒక 3-4 నెలలు అండి. 3-4 నెలల్లో కన్ను కనపడడం కనపడింది అమ్మగారు. స్ట్రైట్ అయిపోయింది, మంచిగా అయిపోయింది అమ్మగారు. వచ్చింది అమ్మగారు. అంటే ఆపరేషన్ చేసినా జీవితాంతమైన మందులు వాడాలి, కనపడదన్నారు డాక్టర్. కానీ ఆ రోజు పేరు పెట్టి పిలిచి ప్రభు సన్నిధిలో అంటే ఫోన్లో ప్రార్థన చేశారు. అప్పటి నుంచి నీ కన్ను సీదా అయిపోయింది. మంచి కనపడుతుంది. అప్పటి నుంచి నీకు ఏ ప్రాబ్లం లేదు. సంపూర్ణ రక్షణ పొందావు. యేసయ్యని అంగీకరించావు. కుటుంబం అంతా మంచిగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. చూడండి, ఈ అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. తుని నుంచి 700 కిలోమీటర్లు